స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ e-learning ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్కారం శంకరి. నమస్తే సార్. సో బేసిక్ గా ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో చాలా మంది కూడా లైక్ డబ్బు కావాలి అని అనుకుంటున్నారు. అదే విధంగా మనకి నచ్చితే చాలు అది ఎంత కాస్ట్ అయినా కూడా ఈజీగా కొంటూ ఉన్నాం, ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉన్నాం. అలా కాకుండా డబ్బును సేవ్ చేసుకుంటూ అండ్ డబ్బు మన దగ్గరికి వచ్చేలాగా అఫర్మేషన్స్ యూజ్ చేయాలి అంటే ఎలాంటి అఫర్మేషన్స్ ని మనము చాంట్ చేస్తూ ఉండాలి అండ్ ఏ సమయంలో చేస్తే దాని ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుందంటారు? మనీ సేవ్ చేసే విషయంలో చాలా మంది ఏంటంటే సేవ్ చేయాలి అని అనుకుంటారు, కానీ నాకు ఆపర్చునిటీ దొరకలేదండి. కానీ అలా నేను సేవ్ చేసుకుంటూ పోతే ఈరోజు నేను ఖర్చు పెట్టాల్సింది ఎలాగా, ఈరోజు నా నీడ్ ఎలా ఫుల్ఫిల్ అవుతుంది అని ఆలోచించే సందర్భాలు ఎక్కువ ఉన్నాయి చాలామందికి. సో ఇది మనం ఇంట్లో చేసే చిన్న చిన్న పనులను మనం గమనించుకున్నట్లయితే, మనం రోజు పాలు తీసుకుంటుంటాము. సో పాలు 1 డేకే ఉపయోగపడతాయి మనకి కదా. ఈ 1 డేకి ఉపయోగపడినా కూడా మనం ఏం చేస్తాము, పెరుగుగా తోడు పెడతాం. 1/2 3/4 లేకపోతే 1/4 మిల్క్ తీసి తోడు పెట్టేస్తాం మనం. అంటే వీఆర్ సేవింగ్ ఇట్ ఫర్ ద నెక్స్ట్ డే ఆర్ ద నైట్ డిన్నర్ టైంకి సేవ్ చేసుకుంటున్నాం. దాన్ని జస్ట్ కొంచెం పెరిగేసి తోడు పెట్టేస్తాం అంటే వచ్చిన దాంట్లో కొంత దానిని తీసి సేవ్ చేసాము లేదా. అలాగే పాల మీద వచ్చినటువంటి మీగడంతా తీసి స్టోర్ చేస్తుంటాం. స్టోర్ చేసిన తర్వాత ఒక 15 డేస్కో 10 డేస్కో దానిని నెయ్యి కాంచుకుంటుంటాం. వెన్న తీస్తాము, నెయ్యి కాంచుకుంటుంటాం. అంటే నీకు వచ్చిన దాంట్లోనే నువ్వు కొంచెం కొంచెం సేవ్ చేసుకుంటూ వచ్చి ఒక లాంగ్ రన్లో దాన్ని ఉపయోగించుకుంటున్నాం. సో ఇలాంటివే మనం చిన్నప్పటి నుంచి అంటే పురాణ టైం నుంచి కూడా మనం చేసేవాళ్ళం. మనకు తెలుసో తెలియకో దానిని ఫాలో అప్ అవుతున్నాం. అలాగే ఇప్పుడు ఏంటంటే మన దగ్గరకు వచ్చినటువంటి డబ్బుని, ఈరోజు నా దగ్గర ఉన్న డబ్బులో కొంత నేను సేవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని మీరు అన్నప్పుడు అది ఖర్చు అయిపోకుండా ఆగేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే ఫస్ట్ మనం సేవ్ చేయడానికి డిసైడ్ అయిపోవాలి. అదే ఎలాగా అనే ఆలోచన లేకుండా నేను ఖచ్చితంగా సేవ్ చేయాలి, చేస్తాను అనేటటువంటి యాటిట్యూడ్కి మీరు వచ్చారంటే మీకు సేవ్ చేయడానికి కొంత అమౌంట్ అనేది మిగులుతుంది. అంటే మీరు కొనే దాంట్లో అది రేట్ తక్కువ కావచ్చు, ఆ అమౌంట్ మిగలచ్చు. మీరు 10,000 అనుకుని వెళ్ళారు, ఇఫ్ ఇట్ వాజ్ 8,000 2,000 మీకు సేవ్ అయినట్టే కదా. ఈ 2,000 మీరు 10,000 టార్గెట్ పెట్టుకుని వెళ్ళారు, మరి ఈ 2,000 సేవ్ చేయొచ్చు కదా. కానీ మనం ఏం చేస్తాం, వేరే దానికి ఖర్చు పెట్టేస్తాం. సో సేవ్ ఇట్. మీరు 10 అని ఫిక్స్ అయిపోయారు దాన్ని, సో ఇక్కడ 8K వచ్చింది, ఆ 2,000 మీరు సేవ్ చేయండి. ఇలా రోజు అనమాట ఎంతో కొంత మీకు ఎంత వీలైతే అంత. ఈరోజు నేను ఇంత డబ్బును దాచడానికి సిద్ధంగా ఉన్నాను, దాచగల శక్తి సామర్థ్యం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞత. అంటే పాజిటివ్గా ఎప్పుడైతే రెస్పాండ్ అవుతామో డబ్బు మీద కూడా మనకు అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. ఎప్పుడు డబ్బు లేదు అనే అవసరం లేదు. ఇప్పుడు మీరు దాచిన డబ్బు ఉంటుంది, లాంగ్ రన్లో మీకు ఉపయోగపడుతుంది. ఈరోజు చిన్న సేవింగ్సే మనకి తర్వాత ఫ్యూచర్లో ఉపయోగపడుతూ ఉంటాయి కదా. ఇవాళ మనం ఒక 100 రూపీస్ సేవ్ చేస్తాం అనుకోండి, ఈ 100 రేపు 200 సేవ్ చేయడానికి ఉపయోగపడవచ్చు కదా. అందులో వేసిన 100 రేపు 200 అట్రాక్ట్ చేయొచ్చు. అంటే మీ యొక్క క్యాపబిలిటీ పెరగచ్చు కదా, మీకు వచ్చే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెరగచ్చు కదా, మీరు దాన్ని ఉపయోగించే విధానం మారచ్చు కదా, ఖర్చు తక్కువ అవ్వచ్చు కదా, ఏదో ఒకటి జరగచ్చు. ఎప్పుడు మన ఆలోచన మార్చుకున్నప్పుడు. డబ్బును సేవ్ చేయాలి అనేటటువంటి నేచర్ అలవర్చుకోవాలి ఫస్ట్. ఈరోజు నేను సేవ్ చేసిన డబ్బు నాకు ఎంతో ఉపయోగపడుతుంది, అందుకు డబ్బుకు కృతజ్ఞత. ఎప్పుడైతే నేను సేవింగ్ చేయాలి అని నిర్ణయించుకున్నారో ఆటోమేటిక్గా మీకు ఒక సోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ విధంగా అమౌంట్ని కూడా మనం సేవ్ చేసుకుంటూ ఉండొచ్చు. అలాగే ఇంట్లో మనం చేసే కొన్ని పనులు అంటే ఈవినింగ్ టైము పాలు పెరుగు ఎవరికి ఇవ్వకుండా, అంటే వేరే వాళ్ళకి ఇచ్చేయకుండా అనమాట. పాలు పెరుగు అనేది లక్ష్మీదేవితో సమానం. సో వాటిని వేరే వాళ్ళకి ఇచ్చేయకుండా, ఈ పెరుగు అనేది ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్. ఒక స్టేట్లో ఉన్నదాన్ని ఇంకొక స్టేట్కి మారుస్తున్నారు మీరు. అలాగే మీ స్టేట్ ఆఫ్ మైండ్ కూడా మీరు మార్చుకోవాలన్నమాట. రేపొద్దున ఇది ఇంకో దానికి ఉపయోగపడుతుంది, ఇలా ఉపయోగపడుతుంది అని మీరు ఎప్పుడైతే ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటారో ఎనర్జీ, దెన్ ఓన్లీ మనీ విల్ బి సేవ్డ్. అంతేకాని ఇవాళ వచ్చింది ఇది ఖర్చు పెట్టేద్దాము, రేపటి సంగతి చూద్దాము అని అంటే రేపటి సంగతి చూడటానికి కూడా మీకు ఆ క్యాపబిలిటీస్ ఉండాలి. రేపు సంగతి ఎలా చూస్తారు, ఫస్ట్ ఈరోజు దీన్ని సాటిస్ఫై అయ్యి ఈరోజు కొంత సేవ్ చేశాను అని తృప్తి పడినప్పుడు రెండో రోజు సేవ్ చేయడానికి మీరు రెడీ అవుతారు. ఇవాళ అసలు ఏమీ లేదు, నేను రేపు ఎలా సేవ్ చేయగలను అనే ఆలోచన వస్తుంది మనకి. సో ఆలోచన అనేది ముందు మనం పాజిటివ్గా ఉన్నట్లయితే, ఆ పాజిటివ్ ఫీలింగ్స్తో పాజిటివ్ బిలీఫ్తో ఎప్పుడైతే మనం ముందుకు వస్తామో అప్పుడు మనం దానిని పొందగలుగుతూ ఉంటాం అన్నమాట. సో మెడిటేషన్లో కూడా మనం ఏంటంటే ఎప్పుడు కూడా డబ్బును పాజిటివ్గా తీసుకుంటున్నాము,
పాజిటివ్గానే దాచిపెడుతున్నాం. మనం సంకల్పించుకునేటప్పుడు డబ్బు నా దగ్గరికి వస్తుంది, నా ప్రతి ఖాతాలోనే డబ్బు జమేస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞత. సో ఇవి దేనివల్ల వస్తుంది? అవకాశాల వల్ల వస్తుంది. సో అవకాశాల ద్వారా నేను డబ్బును దాచుకోగలిగినందుకు కృతజ్ఞత. ఎవరి నుంచి అడగట్లేదు, అవకాశాల ద్వారా అడుగుతున్నాము. సో అవకాశాల ద్వారా నేను డబ్బును పొందగలిగినందుకు విశ్వానికి కృతజ్ఞత అని కంటిన్యూస్గా చెప్పడం వలన మనీకి కూడా ఇష్టమవుతుంది అనమాట. అంటే అన్వాంటెడ్ థింగ్స్ని కొనకుండా సేవ్ చేయాలి అనేటటువంటి నేచర్ని డెవలప్ చేసుకోవాలి. మరి అవసరమైన వాటి దగ్గర పిసినారితనం కాకుండా హ్యాపీగా ఖర్చు పెట్టుకోవాలి, అనవసరం వాటిని ఖర్చు పెట్టుకోవడం. అలాగే డబ్బులు దాన ధర్మాలు చేస్తుంటారు. అర్హత లేని వాళ్ళకి ఎప్పుడు దాన ధర్మం చేయకూడదు. నేను ఇచ్చేస్తాను, నేను చేసేస్తాను మాట ఇవ్వద్దు ఎప్పుడు కూడా. అర్హతకు మించిన దాన ధర్మాలు చేసామంటే మనమే ఇబ్బంది పడతాం. నేను ఎవరికైతే ఇవ్వాలనుకున్నా వాళ్ళు దీనిని తీసుకోవడానికి పూర్తి అర్హతను కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు ఎవరికో ఇచ్చారు, వాళ్ళు ఏదో మిస్యూజ్ చేశారు అనుకోండి, దానివల్ల మీకు వచ్చే లాభం ఏంటి? మీది ఆ డబ్బు, మీరు కష్టపడిన డబ్బు ఇంకొకరి ద్వారా మిస్యూజ్ అవుతుంది. అది మిస్యూజ్ అనేది ఎప్పుడూ అవ్వకూడదు. డబ్బును మనం ఎంత సంరక్షిస్తూ ఉంటామో, ఎంత ప్రేమిస్తూ ఉంటామో, అందుకే డబ్బును నేను న్యాయబద్ధమైన మార్గంలో ఖర్చు పెడతాను, నలుగురికి ఉపయోగపడే మార్గంలో ఖర్చు పెడతాను. అందుకే డబ్బు నిరంతరం నా వద్దకు వస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే న్యాయంగా నేను వెళ్తూ ఉంటానో డబ్బు నా దగ్గరికి అదే విధంగా వస్తూ ఉంటుంది అని చెప్పాలన్నమాట. అలా చెప్పినప్పుడు డబ్బు మన దగ్గరికి రావడం అనేది కూడా జరుగుతుంది. సో ఇలా ఎవరైనా కూడా మెడిటేషన్ పరంగా మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ చేయ ఛాన్స్? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవుతే ఖచ్చితంగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. ఇప్పుడు ఆల్రెడీ మనకి బ్యాచ్ స్టార్ట్ అయింది. 5 AM ఒకటి, అలాగే మార్నింగ్ 4 o'clock ఒకటి కూడా. సో మార్నింగ్ 4 o'clockది నెక్స్ట్ మంత్ మళ్ళీ 2nd నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే 5 AMది మళ్ళీ 42 days తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ఈ మధ్య కాలంలో ఏంటంటే US వాళ్ళకి ఎస్పెషల్లీ 4 o'clock అనమాట. అంటే వాళ్ళకి బ్రహ్మముహూర్తం టైంలో ఒక క్లాస్ పెట్టడం అంటూ జరిగింది. అది 16th నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ అలాగే శివరాత్రికి సంబంధించి కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాము సిరి. శివరాత్రి రోజు ఒక స్పెషల్ మెడిటేషన్ చేయాలని, కర్మ విపాసక మెడిటేషన్ చేయాలి అని. అంటే మన ద్వారా ఎవరైనా బాధపడి ఉంటే వాళ్ళకి క్షమాపణ చెప్పుకోవడం. అంటే ఇప్పుడు రెగ్యులర్గా మనం వర్క్ చేస్తూ ఉంటాము, అయినా కూడా ఎక్కడో మనకి వర్క్ జరగలేదు అనేటటువంటి కొన్ని ఫీలింగ్స్ ఉంటుంటాయి. అయ్యో ఎందుకు జరగలేదు, అన్నీ కరెక్టే చేశాను కదా అంటే ఎవరినైనా ఏదైనా బాధ పెట్టినా చేసినా ఆ యొక్క ఇంపాక్ట్ ఇక్కడ ఉంటుంది. కర్మ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఒక పని మనం చేసినటువంటి ఒక తప్పు అన్న చిన్న మిస్టేక్ని రెక్టిఫై చేసుకోవడానికి ఆ ధ్యానం అనేది చేస్తామన్నమాట. సో ఈ శివరాత్రి స్పెషాలిటీగా మనం ఏంటంటే నైట్ 11 to 12 వరకు ఒక మెడిటేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.